ప్రముఖ నటుడు మన్మధుడు నాగార్జున గురించి మనలో చాలా మందికి తెలుసు. కానీ ఆయన జీవితంలో ఒక కీలకమైన అధ్యాయంగా ఉన్న వ్యక్తి లక్ష్మి గురించి ఎంతమందికి తెలుసు? నాగార్జున గారు 1984లో లక్ష్మి అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆమె సినిమా ఇంటికి కోడలు కాదు, నిర్మాత రామానాయుడు గారి కూతురు. ఇద్దరి మధ్య ప్రేమ కథగా కాదు కానీ పరస్పర గౌరవంతో కూడిన బంధంగా మొదలైంది. వివాహం తరువాత కొన్నేళ్లు గడిచాయి, కానీ జీవితంలోని కొన్ని మార్పులు అనివార్యం. నాగార్జున లక్ష్మి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఇద్దరు మూడో వ్యక్తిని నిందించలేదు, ఒకరిపై ఒకరు తప్పులేయలేదు. విడాకులే చివరికి మార్గంగా అనిపించినప్పుడు ఇద్దరు విడిపోయారు. కానీ ఈ బంధానికి ఓ బంగారు గుర్తు నాగ చైతన్య. లక్ష్మి గారు తన కుమారుడిని బాగా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. తల్లిగా ఆమె బాధను ఎవరూ చూడలేదు, మీడియా ముందుకు రాలేదు, ఫోటోలలో కనిపించలేదు. కానీ ఆమె ప్రేమ మాత్రం ప్రతి క్షణం చైతన్యతో ఉంది. నాగార్జున తర్వాత అమలా గారిని పెళ్లి చేసుకున్నారు. కానీ జీవితంలో ఓ సున్నితమైన మార్పు జరిగింది. పాత బంధాలను తుడిచిపెట్టకుండా ముందుకెళ్లడం, ఇదే ఎదుటివారి గౌరవాన్ని దెబ్బతీయకుండా జీవించడం. నాగ చైతన్య వివాహ వేడుకలో తల్లి లక్ష్మి గారు కూడా హాజరయ్యారు. అక్కడ కనిపించిన ఆ క్షణం ఒక్క ఫోటోలో ఓ జీవితం కథ మాట్లాడింది. అదే నిజమైన గౌరవం, అదే తల్లిదండ్రుల బాధ్యత. ఎప్పటికీ కనబడని కథలు మన హృదయంలో చిరకాలం నిలిచిపోతాయి. లక్ష్మి గారి జీవితంలో గ్లామర్ లేదు, కానీ గొప్పతనం ఉంది. ఓ తల్లి, ఓ మహిళగా ఆమె తీరు ఎంతో మందికి ఆదర్శం.